లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం. సో 1 vs 1 లాగా ఉంటుంది కదా. సో సింపుల్ గేమ్. ఫస్ట్ ట్రయల్స్ కాబట్టి ఇది మనం అట్లే ఆడుకోవాలా. మరి పెద్ద పెద్ద గేమ్స్ ఆడితే అంటే అలవాటు కావాలి కదా. మళ్ళీ ఎప్పుడో లాక్డౌన్లో ఆడినా అనమాట. సో దట్స్ వై నేను కూడా చేసి చూద్దాం గైస్. ఇంకెవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి. సో అకౌంట్ బ్యాన్ అయింది, వదిలేసిండి ఇక. అంటే అది ఎందుకైందో మనకు తెలియదు. సో డెజర్టా? ఎస్. ఏంటి గాయస్ ఈ మధ్యన అందరూ అసలు లోన్ వుల్ఫ్లో వచ్చేవాళ్ళు ఏంటంటే 4 rounds 3 rounds కొట్టేసి 4 roundsకి ఇద్దాం అన్నట్లు ఉన్నారు. సో అట్లా ఏం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది నా ఒపీనియన్ చెప్తాను. ఎస్, లైన్లోకి వచ్చింది మనడు. సో అట్లుంటే అంటే సో హెడ్ సైడ్ పడట్లేదు గైస్. మరి ఎందుకో అంటే డెజర్ట్ ఈగల్తో చాలామంది కాంటాక్ట్స్ వస్తాయి. నాకు అంత రాదు ఫ్రీ ఫైర్. సో మీతో పాటే నేర్చుకుంటాను నేను కూడా. వీడియోస్ మీతో పాటే చేసుకుంటా, మీతో పాటే నేర్చుకుంటా. వీడియోస్తోనే నేర్చుకున్నాను. బాగా తెచ్చుకున్న ఏకే అండ్ గ్రోజా. సో ఇవి తీసుకుందాం అందాక. సో గ్రోజా కూడా బాగానే పనిచేస్తుంది గైస్ ఈ మధ్యన. గన్ నా ఒక్క గన్ స్కిన్ కూడా లేదు గైస్ నా దగ్గర. అదేందో M4A1 స్కిన్స్ 2 ఉన్నాయి అంతే. సో ఇక్కడ నుంచి చూసుకోవాలి ఫస్ట్. లేకపోతే దాచుకొని కొట్టేస్తారు. పక్కే మ్యాక్సిమం. సో నేనైతే చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. మీకు తెలుసు కదా ధనుష్ FF గేమర్, ఉన్నవాయి గేమింగ్ తెలుసు కదా మన తెలుగు గేమర్స్. సో ధనుడేను. సో వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. సో అట్లా మనకే కొద్దిగా ఇవ్వండి కదా. మళ్ళీ మొదలుపెట్టారు వీళ్ళు. నేను ఇప్పటికీ రికార్డ్ చేద్దామని మ్యాక్సిమం 3 matches ఆడే బ్రో. ప్రతి ఒక్క మ్యాచ్లో అంతే. నా మ్యాచ్లో అయితే 4th round 5th round ట్రై చేసిండు. అంటే 5th round కూడా అట్లా చేద్దాం అనుకోండు. సో నేను అప్పర్లో ఉండేసరికి హెడ్స్ పడ్డాయి అనమాట. సో అట్లా మైనస్ అయింది అక్కడ. సో అట్లా చేయదు గైస్ ఎవరైనా. అంటే మన ఫన్ కోసం, అంటే ఏదో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడతాం కదా. అది చేస్తే ఏమొచ్చింది. సో ఇప్పుడైతే కొద్దిగా హెడ్స్ కనెక్ట్ అవుతుంది. ఎట్లా సేమ్ నుంచోనుండి అనమాట. సో పైన నుంచొని ఉండేసరికి సో అట్లా అయిందనమాట. సో గైస్ ఎవరైనా సరే మ్యాక్స్ అందరూ ఫ్రీ ఫైర్ లవర్స్ ఉంటారు అనమాట. అంటే ఇది ఒక గేమ్. ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడితే ఎందుకు వేస్ట్ అని చాలామంది అంటున్నారు. సో ఈ గేమ్లో ఉండేది ఏంటంటే యాక్యురసీ ఉంటుంది అనమాట బాగా. ఇప్పుడు ఎనిమీ వస్తుంది అనుకోండి, యాక్యురసీకి మనం చూడాలిగా. అసలు ఎటు నుంచి వస్తుండే, ఎక్కడి నుంచి వస్తుండో, మళ్ళీ ఆ క్విక్నెస్ మనకు ఉండిద్ది అనమాట. సో బోయా. సో గైస్ నెక్స్ట్ నుంచి ఫేస్ క్యామ్కి అయితే ట్రై చేస్తాను అనమాట నేను. సో ఫేస్ క్యామ్కి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ నుంచి అయితే. అంటే తెలుసు కదా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తా. సో ఆ టైప్లో ఇస్తాను అనమాట. సో గాయస్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి అసలు ఆ అకౌంట్ ఎట్లా రికవర్ చేసుకోవాలి ఏందనేది. సో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ అకౌంట్ అనేది. సో మీతో పాటే నేర్చుకుంటా గాయస్ నేనైతే. ఇదొక అమౌంట్ ఏదో వచ్చిందనుకుంటా. ఎస్, ఇది అమౌంట్ ఉంది గాయస్. మరి అట్లా ఫ్రీగా వచ్చింది. అంటే నార్మల్ గేమ్ ఆడదాం మనం. సో గేమ్లో నేర్చుకుందాం అన్నీ. సో మీతో పాటే నేను నేర్చుకుంటా గేమ్స్. సో ఎవరన్నా ఇంకా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో బస్ సిమ్యులేటర్ కూడా ఉంటుంది. బట్ ఇది ఒక గేమ్ ఉంటుంది కదా, అంటే ఒక పక్కగా అన్ని గేమ్స్ ఆడుతున్నా అన్నట్టు ఉంటుంది కదా. సో ఏ కంటెంట్ వాళ్ళు ఆ కంటెంట్ చూస్తే అయిపోతుంది అనమాట. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.